కొత్త నిబంధన గ్రంథంలో నిజంగా ద్రాక్షవల్లి ఎవరో తెలుసా మీకు? నిజమైన ద్రాక్షవల్లి ఎవరు? మనమెవరం? తీగలము. అయితే శ్రేష్టమైన ద్రాక్షవల్లిలో అంటు కట్టిన వారు ఏం ఫలం ఫలించాలి? మంచి ద్రాక్ష ఫలం ఫలించాలి. ఎసరు అవునా కదా? ఈ ద్రాక్షవల్లిలో ఏమైనా తేడా ఉందా? ఖచ్చితమా? యేసుక్రీస్తు ప్రభులో ఏమైనా తేడా ఉందా? ఏమైనా పాపం ఉందా? చేదుందా? మనం వారికి అంటగట్టబడ్డాం. దానికి తోడు దేవుడు మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు, సంచకరువుగా ఇచ్చాడు. సో మనము యేసుక్రీస్తు ప్రభులో అంటకట్టబడ్డ మనము ఎలాంటి ఫలం ఫలించాలి?